నమస్తే అండి. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ చేస్తా ఒకసారి మా గార్డెన్ కూడా చూపిస్తానండి. అయితే ఫస్ట్ అయితే హార్వెస్ట్ అయితే ఇక తోటకూర. ఈ తోటకూర కట్ చేస్తుంటే మీకు ఒక మొక్క చూపిస్తానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది తోటకూర ఫ్రై కానీ కాడలు కానీ పెట్టాలి చెప్పాలి. చూస్తున్నారు ఎంత ఉందో తోటకూర ఆర్గానిక్ది. మొత్తం తోటకూర అయితే హార్వెస్ట్ అయితే చేశానండి. హార్వెస్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ ప్లాంట్ మిస్వాక్ ప్లాంట్ అండి. ఇది మౌత్ వాష్ ప్లాంట్ కూడా అంటారు. మన అచ్చం సోపు లాగా ఉంటుంది అనమాట. చిన్న ఆకు అండి. చిన్న ఆకుని నిజం సోప్ వేసుకున్నట్టే ఉంటుందండి. కావాలంటే మీరు కూడా ఒక ఆకు తినచ్చు. ఇది వచ్చేసి నాకు ఉదయలక్ష్మి గారు ఇచ్చారండి. ఈ తోటకూర వల్ల ఈ మొక్క డల్ అయిపోయింది అనమాట. అంతా తోటకూర అయితే హార్వెస్ట్ చేసేసాను. అయితే ఇదిగోండి మా గార్డెన్లో చూస్తున్నాం కదా ఇంత ఎండల్లో కూడా ఎంత చక్కగా పూలు పూసింది. దారాలు చూడండి బాగున్నాయి కదా. అలాగే ఇదిగోండి పింక్ మందారాలు. అయితే వచ్చిన కాయలు అయితే నేనైతే హార్వెస్ట్ చేస్తాను. ఇవ్వండి గులాబీ పూలు. ఎప్పుడు ఒక గులాబీ పువ్వు కోసుకుంటాను కండి. అంతేకాదండి ఇక మన గార్డెన్లో వచ్చి ములక్కాయలు హార్వెస్ట్ చేసుకుంటా. గార్డెన్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో. తోటకూర పట్టుకు ములక్కాయలు కనబడండి. స్టార్ట్ అయిందండి. ఇవైతే సీడ్స్కి వదిలేసానండి. చూస్తున్నారు కదా 1, 2, 3 నేను సీడ్స్ వేసిన మొక్కలు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి హార్వెస్ట్ ఒక చెట్టుకి హార్వెస్ట్ చేస్తూనే ఒక చెట్లు అయితే ప్రూన్ చేసేస్తాను అనమాట. చూస్తున్నారు కదండి ప్రూన్ చేసిన తర్వాత ఎంత చక్కగా వస్తున్నాయో. ఇదైతే గార్డెన్లోని గులాబీ పూలు చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో. ఇదిగోండి ఎంత ఎండల్లో కూడా ఇంత బాగా పూస్తున్నాయి. వీటికి వేసిన లిక్విడ్స్ అన్నీ అయితే చెప్తాను. మరో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ ఇవి వాటర్ యాపిల్తో వస్తానండి. ఇంకా వాటర్ యాపిల్ మొత్తం రెడ్ అవ్వాలన్నమాట. గోల్డ్ రెడ్. ఈ రెడ్ అయిన తర్వాత పట్టుకుంటే ఇదిగోండి పడిపోతున్నాయి. ఇదిగోండి పట్టుకున్నామో చాలండి పడిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. నాకు ములగ చెట్లు అంటే ఎంత ఇష్టం అనండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ప్రతిదీ ఇట్లాగా ఒక గింజ వేసేస్తానమాట. సీడ్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అని. ఓకే ఇక్కడ ఈరోజు అండి మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అండి. ఇక తోటకూర ములక్కాయలు ఇంకా టమాటాలు ఉన్నాయి, ఇంకా సపోటాలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ అది రేపు వీడియోలో చెప్తానండి. ఓకే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుకన్య గార్డెన్.